ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. ప్రియమైన బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్న యెడల కింద మాకున్నటువంటి ఫోన్ నెంబర్లకు తెలియజేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఉదయకాలం ముందు దేవుడు తన వాగ్దానము తన బిడ్డలకు బయలుపరుస్తున్నాడు. ఈ దిన దేవుని వాగ్దానము 2వ సమూయేలు గ్రంథము 29వ అధ్యాయము 22 గల వచనం. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. యెహోవా నా జీవితంలో ఉన్నటువంటి చీకటిని వెలుగుగా మార్చగలిగిన వాడు అంటే, చూడండి, దేవుడు వెలుగుగా మార్చగలిగిన వాడు అని ఎందుకు అంటున్నాడంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఎంత మాత్రము చీకటి లేదు గనుక. ఈరోజు మనమందరము వెలిగించబడ్డానికే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రిందట ఈ లోకంలోనికి దిగివచ్చి మనందరి కొరకు తన ప్రాణాన్ని దారబోసాడు. ప్రియమైన బిడ్డలారా, నిజమైన వెలుగు ఈ లోకంలోనికి వచ్చింది, కానీ దాన్ని గ్రహించుకోకుండా ఈరోజు అనేక మంది చీకటిలో మగ్గిపోతూ ఉంటున్నారు. ఇదిగో చీకటి దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే పాపమునకు సాదృశ్యంగా కనబడతా ఉంది. చీకటిలో నడిచేటువంటి జనులు వెలుగులోనికి రావాలి. ప్రభు ఆశ అదే, ప్రభు కోరిక అదే. చూడండి, గ్రంథంలో తెలియజేయబడతా ఉంది, ఎవరైనా సరే దీపకుంచమును వెలిగించి మంచం కింద పెట్టుకోరు కదా. ఎందుకంటే అది మంచం కింద పెట్టినప్పుడు అక్కడ మాత్రమే ఆ వెలుతురు ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని దీపస్తంభం మీద పెట్టగలుగుతామో అప్పుడు ఆ ఇండ్లంతా వెలుగుతో నింపబడి ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో అనేకమైన చీకటి ఉన్నది, అనేకమైన పాపం దాగి ఉన్నది. అదంతా పోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు పెట్టుకోవాల్సింది ఎక్కడో తెలుసా? నీ హృదయంలో పెట్టుకోవాలి. ఎప్పుడైతే హృదయం అనేటువంటి ఆ ఆలయంలో ప్రభుని ఉండగలుగుతావో అప్పుడు నీ జీవితం అంతా వెలుగు నింపబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం అంటది, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపలేడు. చీకటిలో నడుస్తున్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా ఇదిగో చీకటిలో ఉన్నటువంటి వ్యక్తిని బయటికి తీసుకురాలి. ప్రియమైన బిడ్డలారా, గుంటలో ఉన్నటువంటి వ్యక్తిని కేవలం ఒకే ఒక వ్యక్తి బయటకు తీసుకురాగలుగుతాడు. అతనే గట్టుపైన ఉన్నటువంటి వాడు, గుంట బయట ఉన్నటువంటి వాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఈ సర్వ మానవాళందరికీ వెలుగై ఉన్నాడు. ఆయన యందు నిజమైన వెలుగు, ఆయన ఈ లోకానికి రక్షకుడై ఉన్నాడు. ఆయన యందు ఎంత మాత్రము చీకటి లేదు. నీ జీవితంలో ఉన్నటువంటి చీకటి అంతా తొలగిపోవాలంటే, నీ జీవితంలో ఉన్నటువంటి సర్వమైనటువంటి శాపాలు తొలగిపోవాలంటే నిజమైన వెలుగులోనికి నువ్వు రావాలి. ప్రియమైన బిడ్డ, ఎంతకాలం అని చీకటిలో మగ్గిపోతూ ఉంటావు, ఎంతకాలం అని పాపములో మగ్గిపోతూ ఉంటావు. బయటికి రాలేవా? నీ జీవితంలో ఆ చీకటి అనుభవాన్ని పక్కకు పారదోలి వెలుగులోనికి నువ్వు రావాలి. నిజమైన వెలుగులో నువ్వు వెలిగించబడి అనేక మందిని వెలిగించేవాడిగా నువ్వు ఉండాలి. అయితే దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని వెలుగుగా మార్చి అనేక మందికి ఆదర్శప్రాయంగా దేవుడు నేను చేస్తాడు. అటు దీవెన ఆశీర్వాదం దేవుడి ఈ దినానికి దయచేయను గాక. ఆమేన్.